హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. కాసేపు ఆగు, దీన్ని ఇంగ్లీష్లో వెయిట్ ఏ మూమెంట్ లేదా వెయిట్ ఏ వైల్ అంటే కాసేపు ఆగు అని. నెక్స్ట్ వెన్, ఇంకెప్పుడు నా వెనక పడకు. దీన్ని డోంట్ చేస్ మీ ఎవర్ అగైన్ అంటే ఇంకెప్పుడు నా వెనక పడకు అని. నెక్స్ట్ వెన్, నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను. దీన్ని ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్ అంటే నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను అని. నెక్స్ట్ వెన్, నేను నీ గురించి మాట్లాడట్లేదు. దీన్ని ఐ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ అంటే నేను నీ గురించి మాట్లాడట్లేదు అని. నెక్స్ట్ వెన్, ఎందుకో మీకు తెలుసా? దీన్ని డూ యు నో వై అంటే ఎందుకో మీకు తెలుసా అని. నెక్స్ట్ వెన్, అది అవసరం లేదు. దీన్ని దట్స్ నాట్ నెససరీ అంటే అది అవసరం లేదు అని. నెక్స్ట్ వెన్, ఇది ఎవరి ఆలోచన? దీన్ని హూస్ ఐడియా వాస్ దిస్ అంటే ఇది ఎవరి ఆలోచన అని. నెక్స్ట్ వెన్, ఇదంతా ఈజీ కాదు. దీన్ని ఆల్ దిస్ ఈజ్ నాట్ ఈజీ అంటే ఇదంతా ఈజీ కాదు అని. నెక్స్ట్ వెన్, మీరు ఎంత దూరంలో ఉన్నారు? దీన్ని హౌ ఫార్ ఆర్ యూ అంటే మీరు ఎంత దూరంలో ఉన్నారు అని. నెక్స్ట్ వెన్, దయచేసి నాతో మాట్లాడకు. దీన్ని ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అంటే దయచేసి నాతో మాట్లాడకు అని. నెక్స్ట్ వెన్, దయచేసి కోపంగా ఉండకండి. దీన్ని ప్లీజ్ డోంట్ బీ యాంగ్రీ అంటే దయచేసి కోపంగా ఉండకండి అని. నెక్స్ట్ వెన్, అది అవసరం లేదు. దీన్ని దట్స్ నాట్ నెససరీ అంటే అది అవసరం లేదు అని. నెక్స్ట్ వెన్, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. దీన్ని లెట్స్ గో అవే ఫ్రమ్ హియర్ అంటే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని. నెక్స్ట్ వెన్, నేను సంపూర్ణంగా బాగానే ఉన్నాను. దీన్ని ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటే నేను సంపూర్ణంగా బాగానే ఉన్నాను అని. నెక్స్ట్ వెన్, మీరు ఏదైనా కొత్తగా ఎందుకు ప్రయత్నించకూడదు? దీన్ని వై డోంట్ యూ ట్రై సంథింగ్ న్యూ అంటే మీరు ఏదైనా కొత్తగా ఎందుకు ప్రయత్నించకూడదు అని. నెక్స్ట్ వెన్, అతను అలానే ఉన్నాడు. దీన్ని హీ ఈజ్ జస్ట్ లైక్ దాట్ అంటే అతను అలానే ఉన్నాడు అని. నెక్స్ట్ వెన్, అతను దీన్ని ఎందుకు చేశాడు? దీన్ని వై డిడ్ హీ డూ దిస్ అంటే అతను దీన్ని ఎందుకు చేశాడు అని. నెక్స్ట్ వెన్, మీరు దీనిని తినాలనుకుంటున్నారా? దీన్ని డూ యూ వాంట్ టు ఈట్ ఇట్ అంటే మీరు దీనిని తినాలనుకుంటున్నారా అని. నెక్స్ట్ వెన్, మీరు అనుకున్నట్లు ఏం కాదు. దీన్ని ఇట్స్ నాట్ వాట్ యు థింక్ అంటే మీరు అనుకుంటున్నట్లు ఏం కాదు అని. నెక్స్ట్ వెన్, దయచేసి నాతో ఏమీ చెప్పకండి.
దీన్ని ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్ టు మీ, ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్ టు మీ అంటే దయచేసి నాతో ఏమి చెప్పకండి అని. నెక్స్ట్ వెన్ మనము దీనిని తీసుకుందామా, దీన్ని షల్ వి టేక్ దిస్, షల్ వి టేక్ దిస్ అంటే మనము దీనిని తీసుకుందామా అని. నెక్స్ట్ వెన్ నీకు మతిపోయిందా, దీన్ని హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్ అంటే నీకు మతిపోయిందా అని. నెక్స్ట్ వెన్ మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో దీన్ని వై ఆర్ వి హియర్, వై ఆర్ వి హియర్ అంటే మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము అని. నెక్స్ట్ వెన్ నేను చేయగలిగినదంతా చేస్తాను, దీన్ని ఐ విల్ డూ ఆల్ దాట్ ఐ కెన్, ఐ విల్ డూ ఆల్ దాట్ ఐ కెన్ అంటే నేను చెయ్యగలిగినదంతా చేస్తాను అని. నెక్స్ట్ వెన్ నిన్ను రమ్మని ఎవరు అడిగారు, దీన్ని హూ ఆస్క్డ్ యూ టు కమ్, హూ ఆస్క్డ్ యూ టు కమ్ అంటే నిన్ను రమ్మని ఎవరు అడిగారు అని. నెక్స్ట్ వెన్ మనము ఎంతకాలం వేచి ఉండాలి, దీన్ని హౌ లాంగ్ షుడ్ వి వెయిట్, హౌ లాంగ్ షుడ్ వి వెయిట్ అంటే మనం ఎంతకాలం వేచి ఉండాలి అని. నెక్స్ట్ వెన్ నువ్వు కొంచెం కూడా మారలేదు, దీన్ని యూ హ్యావెంట్ చేంజ్డ్ ఎ బిట్, యూ హ్యావెంట్ చేంజ్డ్ ఎ బిట్ అంటే నువ్వు కొంచెం కూడా మారలేదు అని. నెక్స్ట్ వెన్ నేను అది ఏదైనా చేస్తాను, దీన్ని ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే నేను అది ఏదైనా చేస్తాను అని. నెక్స్ట్ వెన్ నేను అది ఎలా చేయగలను, దీన్ని హౌ కెన్ ఐ డూ దాట్, హౌ కెన్ ఐ డూ దాట్ అంటే నేను అది ఎలా చేయగలను అని. నెక్స్ట్ వెన్ వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు, దీన్ని వెన్ డిడ్ దే టెల్ యూ, వెన్ డిడ్ దే టెల్ యూ అంటే వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు అని. నెక్స్ట్ వెన్ వాళ్ళు మీకు ఎలా చెప్పారు, దీన్ని హౌ డిడ్ దే టెల్ యూ, హౌ డిడ్ దే టెల్ యూ అంటే వాళ్ళు మీకు ఎలా చెప్పారు అని. నెక్స్ట్ వెన్ తిన్నగా వెళ్ళండి, ఎవరికైనా మనం ఇలా దారి చెప్తూ ఉంటాం కదా, తిన్నగా వెళ్ళండి అని. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్, సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఆన్సర్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.